మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించినాం. కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మరి నువ్వేం చేసినవే? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి. ఒక్క చెరువు దవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? ఒక్క కాలువ దవ్వినవా? ఒక్క ఎకరానికన్నా నీళ్లు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు, కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్నన్ను ఒక రైతుకు ఒక్క ఎకరానికి నీ 2 ఏళ్ల పాలనలో నీళ్లు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. చేసినావు 2 ఏళ్లలో ఏమైనా చేసినావు అంటే ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకుపోయినావు, ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసినావు. ఎలక్ట్రిసిటీ కమిషను, కాళేశ్వరం కమిషన్. ఇంతకు మించి నువ్వు చేసింది అయితే ఏం లేదు. ఇవాళ ఎంతసేపు శ్వేతపత్రాల నుంచి కమిషన్ రిపోర్ట్ల దాకా బద్నాం చేసే కుట్ర తప్ప అసలు జరిగింది అయితే ఏం లేదు. నాకు తెలిసి వచ్చే 2 ఏళ్లలో కూడా ఇదేం చేయడు. గిదే ముచ్చట. ఈ వీటి మీదనే సినిమా సీరియల్ నడిపినట్టు నడుపుతాడు తప్ప వీళ్ళు చేసింది లేదు, రేపు చేయగలిగేది కూడా లేదు. ఇవాళ ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాళేశ్వరంను పడావు పెట్టాలి, బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి. గింత కనబడుతుంది. ఎందుకంటే అది ఇమీడియట్ గా రిపేర్ ఉన్నది. 2 పిల్లలు ఉంగిపోయినాయి. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది 7th బ్లాక్ ను మల్లగట్టు వాడు అని చెప్పింది. అంటే దాన్ని కట్టేది లేదు, నీళ్లు వాడేది లేదు. నువ్వు కట్టద్దు, బంకచెర్లకు నీళ్లు జారాలి, మీ గురువుకు శిష్యరికం, గురు దక్షిణ చెల్లించాలి. ఇంతకు మించి అయితే కనబడతలేదు.